పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. నిన్న పవన్ రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడిని కలిశారు. వారి గోడును అచ్చెన్న ముందు వెళ్లబోసుకున్నారు. ఒకవేళ ఆ నియోజకవర్గాలు జనసేనకి వెళ్లినా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్తో తెలుగుదేశం పార్టీ నేతల్లో కలవరం అయితే మొదలైంది. నిన్న పవన్ రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడిని కలిశారు. వారి గోడును అచ్చెన్న ముందు వెళ్లబేసుకున్నారు. ఒకవేళ ఆ నియోజకవర్గాలకు జనసేనకు వెళ్ళినా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యమనార్. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో పెట్టిన సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పటికే 2 సభల్లో 2 అభ్యర్థులను ప్రకటించారు. నేను కూడా 2 అభ్యర్థులు ప్రకటిస్తున్నాను, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రకటిస్తున్నానని చెప్తూ రాజానగరం, రాజోలు 2 కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పడంతో ఒకసారిగా జనసేన శ్రేణులంతా కూడా పండగ జరుపుకున్న పరిస్థితి ఉంది. రాజానగరం నుంచి అయితే బొత్తుల బలరామకృష్ణ ఈపాటికే సిద్ధంగా ఉన్నాడు. రాజోలు నుంచి అయితే 2-3 వ్యక్తులు, దేవరాజు కావచ్చు, అలాగే డిఎంఆర్ బాలకృష్ణ కానీ, ఇంకో 2 బొంతు రామ్మోహన్ రావు కానీ 2-3 ఉన్నారు. సో అక్కడైతే జనసేన అభ్యర్థి ఎవరు అనేది కన్ఫర్మ్ కాలేదు. కానీ రాజానగరంలో ఉన్న ఏకైక అభ్యర్థి బొత్తుల బలరామకృష్ణ కాబట్టి అతనికి సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా అతని వర్గం అంతా కూడా సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా ఇది ఒక ఎంత ఆందోళన కలిగించింది అంటే, పొత్తుల్లో భాగంగా మొన్ననే చంద్రబాబు మండపేటలో మాట్లాడుతూ అక్కడ వేగుళ్ల జోగేశ్వరరావుని గెలిపించాలి అని చెప్పగానే వెంటనే జనసేన కోనసీమ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలని దానిపై చర్చించారు. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఈ రాజానగరం, రాజోలుకి సీట్లు కేటాయింపు ఎప్పుడైతే బహిరంగంగా పవన్ ప్రకటించారో వెంటనే టీడీపీ శ్రేణులు మొత్తం కూడా అప్రమత్తమయ్యాయి. ఈ రోజు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో అటు రాజోలు నుంచి, ఇటు రాజానగరం నుంచి 2 నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ శ్రేణులంతా కూడా అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్నాయి. అక్కడ నిన్న జరిగిన విషయంపై తాము కూడా బలంగా ఉన్నాము, ఆ సీటు తాము కేటాయించాలని చెప్పి ఆ నేతలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ప్రకటన చేసిన సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్పులు మార్పులు ఉండవు. అవసరమైన చోట్ల పొత్తులు అంటేనే, పొత్తు ధర్మం అంటేనే పాటించాల్సిందే. కొన్ని చోట్ల వదులుకోవాల్సి ఉంటుంది, మరి కొన్ని చోట్ల పట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకవేళ అధినాయకులు వాళ్ళు ఖచ్చితంగా చర్చించుకునే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఏది ఏమైనా కానీ జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనకి మరో మార్గం లేదు. సో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కేడర్ గ్రామీణ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో ఎలాగైనా సరే కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. చెప్పండి, ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కాబట్టి నేను కూడా ప్రకటిస్తున్నాను అనే యాంగిల్లో చెప్పుకుంటున్నా. కానీ జగన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలంటే పొత్తు ధర్మాన్ని పాటించాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. మరి దీని పట్ల ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల వెర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా ఆ మాట నిన్న కూడా పవన్ కళ్యాణ్ మాట చెప్పారు. ఎందుకంటే జనసేన నాయకులు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్పై ఒక ఆరోపణ చేస్తారు. ఈయన గెలవలేకపోయాడు కానీ ఈయన మనలో పొత్తు తీసుకెళ్తాడంట. ఈయన తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, పొత్తు అంటూ చంద్రబాబుతో కలిసి వెళ్ళడం, సీట్లు వదులుకోవడం, ఇలా రకరకాలుగా నేను పొత్తు పెట్టుకోవడం కూడా వాళ్ళు చెప్పు చేయాలి. అలాగే సామాన్య ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొన్ని సందేహాలు వాళ్ళు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఎన్ని సీట్లు వదులుకుంటారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కనుక కనీసం నాకు 30 స్థానాలు ఇచ్చుంటే ఇప్పుడు ఈ రాజకీయం మరో రకంగా ఉండేది. కనీసం నన్ను కూడా మీరు గెలిపించలేదు. సో ఈ రాజకీయాలు అలాగే ఉంటాయి. మీరు కేవలం రాజకీయాలు నేను చూసుకుంటాను, మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి అని చాలా స్ఫూర్తిగా చెప్పారు. ఎందుకంటే పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, ఎక్కడ సీటు వదులుకోవాలి, ఎక్కడ సీటు పట్టుకోవాలి అనే విషయాన్ని నేను రాజకీయ పార్టీ పెట్టి 10 ఏళ్లుగా కొనసాగిస్తున్నాను. ఆ మాత్రం ఆలోచించలేనా? ఆ విషయాన్ని మాత్రం జనసేన నాయకులు కావచ్చు, ఇతర టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అందరూ ఆలోచన చేయండి.
మీరు రాజకీయ వ్యూహాలపై మీరు పట్టించుకోకండి. మేము చెప్పింది ఏదైతే ఉందో కార్యకర్తలు ఆ కేడర్ను అనుసరించి అలా వెళ్ళిపోతూ మీరు ప్రయాణం చేయండి, ప్రజల్లోకి Okay. బలంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. జనసేన వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా టీడీపీ జనసేన కేడర్ కలిస్తే కనుక ఆ గ్రామీణ స్థాయిలో తీసుకెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా అక్కడ టీడీపీ జనసేన కూటమి టంకా మోగిస్తుంది. ఖచ్చితంగా మన ప్రభుత్వం రాబోతున్న ఇంటి పరిస్థితుల్లో ఈ పాటికే చాలా వర్గాలు ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇసుక కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇసుక కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆ ఓటింగ్ అంతా కూడా మనం జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుకుని వాస్తవాన్ని వాళ్ళ దగ్గర చేసి చూపిస్తే కనుక ప్రజలు నమ్మితే మనల్ని గెలిపిస్తారు. ఆ నమ్మకం సాధించే దిశగా టీడీపీ జనసేన కార్యకర్తలు ముందుకు సాగాలని చెప్పి చాలా బలంగా కోరారు. ఈ నేపథ్యంలో జనసేన కానీ టీడీపీ కానీ కొంతమంది చెప్తున్నారు గతంలో జరిగిన తప్పు ఈసారి జరగకూడదు. ఏం జరిగినా కానీ Okay. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మా నాయకుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోటీ చేయమంటే నాయకులు అయితే మొత్తం చాలా మంది పోటీ చేయమని చేస్తాం, లేదంటే ఆగిపోతాం. అయితే కొన్ని చోట్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పార్టీ కేడర్కి సమాధానం చెప్పుకోవాల్సి Okay. ఉంటుంది. పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా తమ నాయకుడు ఒక ఎమ్మెల్యేగాను ఒక మంత్రిగాను వస్తారని చెప్పి ఆశిస్తారు. అటువంటి సమయంలో తమ నాయకుడు టికెట్ లేనప్పుడు ఆ కేడర్ కొంచెం దెబ్బతింటుంది. సో ఆ కేడర్ ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక వాళ్ళకు కూడా నేను సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేయాలి. ఈ సమయం కావాలి కాబట్టి ఈ పొత్తుల విషయంలో కనుక ఏంటంటే ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని అప్పుడు ప్రకటిస్తే బాగుంటుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ప్రకటించడం సరికాదనేది కొంతమంది నేతల్లో కార్యకర్తలు వస్తున్న అభిప్రాయం. ఏది ఏమైనా కానీ తమ అధినాయకుడు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమన్నారు. థ్యాంక్ యూ రాజేష్.